ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. రాజకీయాలను చేశారు. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? బీజేపీలో చేరుతున్న ప్రచారం ఉంది సార్. మీకు గవర్నర్ కూడా మీకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా, మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు, ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో, ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాను. వెల్కమ్ టు మెగా 9. నేను మీ జర్నలిస్ట్ అల్వని. ప్రస్తుతం నేను విజయవాడ సిఐడి కార్యాలయం వద్ద ఉన్నాను. ఈరోజు ఎవరైతే మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆ సిఐడి కార్యాలయానికి వచ్చారు. గతంలో ఏదైతే కాకినాడ సీఫోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి 500 కోట్ల లావాదేవీలు ఎవరైతే సీఫోర్డ్ అధినేత ఉన్నారో కేవీ రావుని బెదిరించారనే కోణంలో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏమనుకున్న విక్రాంత్ రెడ్డిని అటు సిఐడి పోలీసులు విచారించారు. ఆయన్ని ఈడీ కూడా విచారించింది. ఇప్పుడు A2గా ఉన్న విజయసాయిరెడ్డిని కూడా విచారించారు. నిన్న ఆయన్ని పర్సనల్గా కలిసి, అదే మొన్న 2 రోజుల క్రితమే ఆయనకి నోటీసులు అందజేయడం జరిగింది. నిన్నే ఆయన సిఐడి కార్యాలయానికి వస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఈరోజు ఆయన ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు సిఐడి విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగారు. విజయసాయిరెడ్డి గారి ఆరోగ్యం గురించి కూడా ముందుగానే పోలీసులు కానీ సిఐడి అధికారులు కానీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదైతే 3 తర్వాత ఇప్పుడు కాసేపు క్రితం విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలనమైన ఆరోపణలు చేశారు. అన్ని కేసుల్లోనూ జగన్తో సహా తను ఉన్నందుకు వైసీపీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ తను A2గా కేసులు నమోదవుతున్నాయని, అందులో భాగంగానే ఈ కేసులో కూడా తను A2గా నమోదు చేసినట్లుగా తను భావిస్తున్నానని ఇదే విషయాన్ని సిఐడి అధికారులకు తెలియజేసినట్లు కూడాను విజయసాయిరెడ్డి చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే విక్రాంత్ రెడ్డి ఉన్నారో, కర్మ కర్త క్రియ విక్రాంత్ రెడ్డి అని ఆయన వైవి సుబ్బారెడ్డి కుమారుడుగా ఉన్నాడు. ఆయన ఏదైతే కేవీ రావు సంబంధించిన కాకినాడ సీఫోర్ట్కు సంబంధించి ప్రైవేట్ లిమిట్ సంబంధించి లావాదేవీలన్నీ కూడాను
500 కోట్లకు సంబంధించిన లావాదేవీల్లో A1 ముద్దాయిగా ఉన్నారు. అయితే ఇందులో తనకి ఎటువంటి సంబంధం లేదని కేవలం విక్రాంత్ రెడ్డి మాత్రమే ఈ కార్యక్రమాన్ని అంతటికి పాల్పడ్డారని చెప్పి కూడాను సిఐడి వద్ద తను చెప్పినట్లుగా కూడాను మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి విషయంలో తను ఏటుగా చూస్తున్నారని, అలాగే ఈ విషయంలో కూడా తను ఏటుగా చేర్చారని తను భావిస్తున్నానని, ఇదే విషయాన్ని చట్టపరంగా కూడా ఎదుర్కొంటానని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకో పెద్ద మాట, వైసీపీకి జీర్ణించుకోలేని మాట కూడా ఆయన చెప్పారు. తిరిగి ఘర వాపసీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ పార్టీలోకి మీరు వస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ఖచ్చితంగా తన రాక అటువంటిది ఏమీ ఉండదని చెప్పి కూడా స్పష్టం చేశారు. లండన్లో ఉన్నప్పుడు ఎవరైతే వైసీపీ అధినేత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండగా తను రాజీనామా చేశానని, తనతో ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని తను చెప్పానని చెప్పి కూడా విజయసాయిరెడ్డి ఈరోజు వెల్లడించారు. మొత్తం మీద కానీ తిరిగి తన పార్టీలో రానంటూనే మరి పక్కన దేవుడు అన్నీ చూస్తున్నాడని, తనను దేవుడే కాపాడతాడని చెప్పిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీలో ఇరుక్కుపోయారని, ఆ కోటరీ నుంచి బయటకు వస్తేనే పార్టీ అలాగే పార్టీ కార్యకర్తల అభివృద్ధి ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే ఇన్నాళ్ళ పాటు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ విజయసాయిరెడ్డి ఒక బాంబునే పేల్చారని కూడాను మనం విశ్లేషించవచ్చు. ఎందుకంటే పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తిన్న తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న కోటరీ ఎవరు కూడా జగన్ వద్దకి మంచి వాళ్ళను పంపరని, అలాగే పార్టీకి ఉపయోగపడే వ్యక్తులను జగన్కు పరిచయం చేయరని చెప్పి కూడాను ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ కోటరీ ఎవరు అనేది అంశం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఎవరైతే పార్టీని గతంలో బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అలాగే గుంటూరు ఆఫీసుకు సంబంధించిన వ్యవహారాలు చూసే లేలా అప్పారెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది వీళ్ళందరూ కూడాను పార్టీని అంటుపెట్టుకుని పార్టీని నష్టపెడుతున్నారంటూ విజయసాయిరెడ్డి మద్దతుగా కొంతమంది అప్పుడే వైసీపీకి ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వారు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఏదేమైనా సరే విజయసాయిరెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక రకంగా చిచ్చుబుడ్డు కాల్చి వెళ్ళారని మనం చెప్పవచ్చు.